హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడే షాప్ పెట్టాను. సేమ్ మన పాత రూరల్ పోలీస్ స్టేషన్ పక్కనే. ఈరోజు ఏంటో బోనీ కూడా కాలేదు. ఇక ఎర్లీగా షాప్ క్లోజ్ చేసి జిమ్కి స్టార్ట్ అయ్యా. యాక్చువల్లీ మా నాన్నకి హెల్త్ బాగాలేదు, అందుకని మా అమ్మ కూడా ఇంట్లో లేదు. నేను ఒక్కనే ఉంటున్నా ప్రజెంట్ అయితే. ఖమ్మం హాస్పిటల్ తీసుకెళ్ళిపోయారు. ఇక వచ్చేసి వెయిట్ చెక్ చేసుకున్నా, 67 ఉన్నా. ఏమంటారో తెలీదు, కానీ దీని మీద 73 పుషప్స్ కొట్టా. నా షాప్కి అయితే కొట్టలేదులేండి, బ్రేక్ తీసుకుంటూ కొట్టా. మా వెంకన్న 80 కేజీస్ పెట్టుకొని బెంచ్ ప్రెస్ కొడతాడు. ఇక వర్కౌట్ అయిపోయిందండి. ఇంటికి వెళ్ళి శుభ్రంగా ఫ్రెష్ అయ్యా. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను. అమ్మ కూడా లేదు, ఏం తినాలని అర్థం కావట్లేదు. కర్రీ అయితే ఏం లేదు. నేను ఇక చేసుకుంటున్న కర్రీస్ లాంటిది చూడండి ఒకసారి. ఒక 2 మిర్చి, ఒక ఉల్లిగడ్డ, పెరుగన్నం కలుపుకొని పక్కన పెట్టేసా. ఇక మిర్చి ఆనియన్స్ కూడా కడిగేసి శుభ్రంగా కట్ చేసా. పెళ్ళి కాని వాళ్ళకి అమ్మ వాల్యూ, పెళ్ళైన వాళ్ళకి వైఫ్ వాల్యూ వాళ్ళ ఇంట్లో లేనప్పుడే తెలిసిద్ది. ఇక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకున్నా, లైట్గా ఆయిల్ వేసిన, అది వేడయ్యాక తాలింపు దినుసులు వేసి ఇక అటు ఇటు కలిపిన. ఇక వాటి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, మిర్చి వేసేసా. మరీ మామిడిపాయలా వేయించకుండా లైట్గా వేయించా. దీంట్లో చాలా ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, కానీ నేనే వేయలేదు. నైట్ 11 అవుతుంది టైము, అందుకని ఇక నార్మల్గా చేసేసా. ఇక కలుపుకున్న పెరుగన్నం వేసి బాగా అటు ఇటు బాగా కలిపేసా. ఇక అవ్వగానే ప్లేట్లో కూడా తీసేసుకున్నా. దీంతోపాటు ఒక 3 గుడ్లు, 3 బనానాస్ నైట్ డిన్నర్కి ఇలా కానిచ్చేసా. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, బట్ టేస్ట్ బాగానే ఉంది. ఇక మంచిగా తినేసి ప్రేయర్ చేసుకొని పడుకున్నా. బాయ్ అండి, మరి థ్యాంక్ యూ.